2026 సంవత్సరం జూలై నెల 6వ రాశి కన్యారాశి. ఈ కన్యారాశికి వచ్చేప్పటికల్లా ఇంతకుముందు రాశుల కంటే కన్యారాశి మాత్రం చాలా వరకు బాగుందని చెప్పాలి. ఈ రాశికి 5 గ్రహాలు బాగున్నాయి. మీరు ఇంతకుముందు ఎవరికో ఇచ్చి కానీ మీ ఆస్తి ఎవరన్నా కబ్జా చేసి కానీ రాదు అనే వదిలేసుకున్నది మళ్ళీ స్వాధీనం అవుతుంది. రవి బుధుడు ఇద్దరు కూడా మిథునంలో కలిసి ఉన్నారు. బుధాదిత్య యోగం, ఇది చాలా మంచి యోగం. మరి వ్యాపారం బాగా సాగుతుంది, ఏ ఉద్యోగం అయినా కూడా బాగా సాగుతుంది. గురువు ఏకాదశంలో ఉన్నాడు, విద్య బాగా సాగుతుంది, మంచి ఉద్యోగం వస్తుంది. కాదు విదేశాలకు వెళ్ళాలంటే వెళ్ళటానికి కూడా అవకాశం ఉంది. శుక్రుడు బాగున్నాడు, వివాహం అయినా కూడా సంతానం కలగడానికి అవకాశం ఉంది. వివాహం కాని వాళ్ళకి వివాహం కావడానికి అవకాశం ఉంది. అయితే ప్రత్యేకించి ఒక మాట చెప్పక తప్పదు. వివాహ విషయంలో ఎటువంటి తొందరపాటు లేకుండా జాతకాలు కలిసినయా లేవా, పనికొస్తుందా లేదా, కనీసం బాగా పండితులున్న వాళ్ళ దగ్గర చూపించుకోవటమే కాదు, ఇద్దరి దగ్గర ముగ్గురు దగ్గర చూపించుకొని సెటిల్ కావాలి. ఇప్పుడు ఒక్కొక్కరు పొరపాటు ఎప్పుడుండొచ్చు, 2-3 చూస్తే కరెక్ట్ అవుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు వివాహం చేసుకోవాలంటే చాలా జాగ్రత్తగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని వివాహం చేసుకుంటే ఎంతైనా మంచిది. అట్లా కాకుండా వివాహం చేసుకునేట్లయితే కాలసర్ప దోషం, కొన్ని దోషం 2 ఉన్నాయి. దీనివల్ల వివాహం కాకమునుపు కంటే వివాహం అయిన తర్వాత చాలా కష్టాలు నష్టాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్త పడితే మంచిది. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా జాతకం చూపించుకోవాలి. రాసేవాళ్ళు అంతా బాగుందని తొందరపడద్దు. చేతుల్లో డబ్బులు ఉన్నాయి, వివాహానికి సంబంధాలు వచ్చినాయి, ఇన్నాళ్ళు తినాలి ఇప్పుడు వచ్చినాయి అని తొందరపడ్డారంటే జాతకాలు చాలా జాగ్రత్తగా చూపించుకోవాలి. కాదంటే మేము ప్రేమించుకున్నాం, మేము సొంతగా చేసుకుంటామంటే దానివల్ల నష్టపడేది మీరే. మరి పిల్ల తరపు కానీ పిల్లవాడి తరపు కానీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించాలి. తల్లిదండ్రులను ఎగర్తించి వివాహం చేసుకుంటే చాలా ఇబ్బంది పడతారు. జాతకం చూపించుకోవడం అత్యవసరం. స్వస్తి.